लज्जा सत्वं निवर्तस्व विहाय लज्जां गुरोर्भवान् दर्शितशिष्यभक्तिः शस्त्रेण रक्ष्यं यदशक्यरक्षं न तदृश्यस् न तद् न तद्यशस्शस्त्रभुतां क्षिणोति सत्वं निवर्तस्व विहाय लज्जां गुरोर्भवान् दर्शितशिष्यभक्तिः शस्त्रेण रक्ष्यं यदशक्यरक्षं न तद्यशस्शस्त्रभुतां क्षिणोति చదవండి చదువుకున్నవారు. सत्वं निवर्तस्य विहाय लज्जां गुरोर्भवान् दर्शित शिष्य भक्तिः शस्त्रेण रक्ष्यं यदशक्य रक्षं न तद्यशः शस्त्रभृतां क्षिणोति. सत्वं निवर्तस्य विहाय लज्जां निवर्तस्व विहाय लज्जां गुरोर्भवान् दर्शित शिष्य भक्ति शस्त्रेण रक्ष्यं यदशक्य रक्षं न तद्यशः शस्त्रभृतां क्षिणोति. అన్వయం చెప్పమంటారు? పదవి భాగం. గురోర్భవాన్ దర్శిత పదవి భాగం వస్తుంది. సహ త్వం నివర్తత్వ విహాయ లజ్జాం గురోః భవాన్ దర్శిత శిష్య భక్తి. ఒకడే శిష్య భక్తి ఒకటే. దర్శిత శిష్య భక్తి శస్త్రేణ రక్ష్యం యదశక్య యద్ అశక్య రక్షం అశక్య రక్షం ఒకటి. అవునండి. శస్త్రేణ రక్ష్యం యత్ అశక్య రక్షం న తత్ యశః తత్ యశః శస్త్రభృతాం క్షిణోతి. లక్ష్మారు భక్తులు చెప్తారా? సత్వం నివర్తస్వ విహాయ లజ్జాం గురోర్భవాన్ దర్శిత శిష్య భక్తిః శస్త్రేణ రక్ష్యం యదశక్య రక్షం న తద్దస్య శస్త్రభృతాం క్షిణోతి. యశః చేయాలి. న తద్ యశః యశస్సు న తద్ యశః యశః శస్త్రభృతాం క్షిణోతి. సత్వం నివర్తస్వ విహాయ లజ్జాం గురోర్భవాన్ దర్శిత శిష్య భక్తిః శస్త్రేణ రక్ష్యం యదశక్య రక్షం న తద్ యశః శస్త్రభృతాం క్షిణోతి. సహ తౌ తే తచ్చబ్దః దకారాంత పుంలింగ ప్రథమ ఏకవచనాంతః త్వం యువాం యూయం యుష్మచ్చబ్దః దకారాంత పుంలింగ ప్రథమ ఏకవచనాంతః నివర్తేధాం నివర్తధ్వం. ఇది క్రియాపదం. విహాయ అన్నది అస్మాపక. విహాయ అన్న అవ్యయం. లజ్జాం లజ్జే లజ్జాః లజ్జా శబ్దః ఆకారాంత స్త్రీలింగ ద్వితీయేకవచనాంతః గురోః గుర్వోః గురూణాం గురు శబ్దః
ఉకారాంత పుంలింగ షష్టేకవచనాంతః భవాన్ భవాన్ భవంతౌ భవంతః భవత్ శబ్దः తకారాంత పుంలింగ ప్రథమైకవచనాంతః దర్శిత శిష్య భక్తి భక్తిః భక్తి భక్తయः భక్తి శబ్ద దర్శిత శిష్య భక్త భక్తి శబ్దः వికారాంత పుంలింగ ప్రథమైకవచనాంతః శస్త్రేణ శస్త్రేణ శస్త్రాభ్యాం శస్త్రైః శస్త్ర శబ్దः అకారాంత పుంలింగ తృతీయకవచనాంతః రక్ష్యం రక్ష్యం రక్ష్యే రక్ష్యాణి రక్ష్య శబ్దः అకారాంత నపుంసకలింగ ప్రథమైకవచనాంతః యత్ యత్ ఏ యాని యత్ శబ్దः దకారాంత పుంలింగ ప్రథమైకవచనాంతః అశక్యరక్షం అశక్యరక్షం అశక్యరక్షే అశక్యరక్షాణి అశక్యరక్ష శబ్దः అకారాంత నపుంసకలింగ ప్రథమైకవచనాంతః నా అవ్యయం తత్ తత్ తే తాని తత్ శబ్దः దకారాంత నపుంసకలింగ ప్రథమైకవచనాంతః యశః యశః యశసి యశాంసి యశ శబ్దः సకారాంత నపుంసకలింగ ద్వితీయకవచనాంతః శస్త్రభృతాం శస్త్రభృతః శస్త్రభృతోః శస్త్రభృతాం శస్త్రభృత శబ్దः తకారాంత పుంలింగ శస్త్రభృత్ శబ్దः శస్త్రభృత్ శబ్దः తకారాంత పుంలింగ షష్ఠి షష్ఠి బహువచనాంతః క్షీణోతి క్షీణోతి అని క్రియాపదం నోద క్షీణుతః క్రియాపదం. క్షిణువంతి క్రియాపదం కరోతి కురుతః కుర్వన్తి క్షిణోతి క్షిణుతః క్షిణువంతి దీంట్లో మనకు క్రియాపదాలు ఎన్ని ఉన్నాయి మనకు క్షీణోతి క్రియాపదం అండి. క్షీణోతి నివర్తస్వ ఉంది ఇంకొకటి కూడా విహాయ కూడా ఉంది ఛాయ విహాయనము అసమాపక్రియ అసమాపరికి కదా అది. దర్శిత పరిచిత శిష్య భక్తాది భక్తి శిష్య భక్తి పదం వస్తుంది అయితే మొదటిది తీసుకుంటే నివర్తస్వ వృతువర్తనే ధాతు వర్తతే వర్తేతే వర్తంతే అని దానికి నీ ఉపసర్గ అండి. అది నీ ఉపసర్గ ఇది లోట్లకారం మధ్యమపురుష ఏకవచనం నీ వర్తించుము అంటే నివర్తించుము అంటే నీ ఉపసర్గ ద్వారా నివర్తస్వ నివర్తేధాం నివర్తధాం నివర్తధ్వం నివర్తధ్వం నివర్తస్సు నివర్తేత నివర్తస్సు అనేది నివర్తధాం నివర్తేధాం నివర్తధ్వం అనేది దీంట్లో మధ్యమపురుష ఏకవచనం కనుక వర్తస్సు అంటే ఉండు నిలబడు వర్తతే అంటే ఉంటున్నాడు నివర్తస్సు అంటే వెనక్కి వెళ్ళు తిరిగి మలు రిటర్న్ అనమాట నివర్తస్వ అంటే వెనక్కి మరలి పొమ్ము అని అర్థం ఎవరు నివర్తస్వ మధ్యపురుష త్వం వస్తుంది నీవు కాబట్టి ఇదంతా దిలీపుడుతో చెప్తోంది కాబట్టి దిలీపుడు అంటే తొమ్మని ఇక్కడ పదం వచ్చినా రాకపోయినా తొమ్మే నువ్వు వెనక్కి వెళ్ళు అని మధ్యపురుషకు వచ్చింది కదా ఆటోమేటిక్గా దానికి తొమ్మని వస్తుంది ఇక్కడ తొమ్ కూడా ఉంది ఆ తొమ్కు తొమ్ అనేది ప్రథమ పురుష ఏకవచనం కదా ప్రథమ వ్యక్తి ఏకవచనం కదా దీనికి ఇంకా ఏమైనా విభక్తులు ఉన్నాయి అంటే ఇంకా విశేషణాలు ఏమి ఉన్నాయి అంటే ప్రథమ వ్యక్తి ఏకవచనం దర్శిత శిష్య భక్తి దర్శిత శిష్య వ్యక్తి ఒకటి ఉంది అది విశేషణం ఉంది తర్వాత భవాన్ తర్వాత క్షత్రభృతాం కూడా కదండి షష్ఠి వ్యక్తి క్షత్రభృతాం కూడా అది కూడా విశేషణమే కదా అతనికి అది షష్ఠి వ్యక్తి ఏకవచనం కదా అది సో ఏకవచనమే కానీ కానీ ధరించిన వాడు కదా షష్ఠి వ్యక్తి బహువచనం షష్ఠి వ్యక్తి కదా రక్ష్యం రక్ష్యం బహువచనం కరెక్ట్ సహా ఉంది మీరు మొట్టమొదటి విడిచిపెట్టారు సహ సహా త్వం నివర్తస్వ వెనక్కి వాళ్ళు ఏం చేసి విహాయ వదిలి ఏంది
లజ్జాం. లజ్జాం. అటువంటి నీవు లజ్జాం విహాయ నివర్తస్వ. అంటే అయ్యో నేను ఇంత వీరుణ్ణి ఈ విధంగా ఒక సింహానికి గోవును అప్పచెప్పానే అనేటువంటి ఒక నువ్వు సిగ్గుపడుతున్నావేమో, అవమానంగా తలుస్తున్నావేమో, దాన్ని వదిలివేయి. విహాయ వదిలి నివర్తస్వ నివర్తస్వ అనుకు వెళ్ళు. ఎందుకంటే భవాన్ అంటే నీవు, మళ్ళీ భవిష్యత్తు అంటే అదే నీవు అన్నట్టు. గురోహో దర్శిత శిష్య భక్త. భక్తి సరే, భక్తి అయినా భక్త వరకు దర్శిత శిష్య భక్తి. నీవు దర్శిత శిష్య భక్తి, ఇది కూడా ప్రధాన వ్యక్తి పదం. అంటే దర్శిత అంటే చూపించబడినటువంటి శిష్యుల యొక్క భక్తి కలవాడు. అంటే నీ శిష్య భక్తి అనేటువంటిది చూపించవు. దృశ్యధాతువునకు తప్రతి దృష్ట అని వస్తుంది, దానికి నిజంతంలో దర్శిత వస్తుంది. దృష్ట అంటే చూడబడిన, దర్శిత అంటే చూపించబడిన. నిజంతం అదేంటి దర్శనం అంటే శిష్యభక్తి, చూపించబడినటువంటి శిష్యభక్తి కలవాడు. అంటే నీ యొక్క శిష్యభక్తి నువ్వు చూపించవు. భవాను రక్ష్యం అయినప్పటికీ అశక్య రక్ష్యం అంటే శక్యం చేత కూడా రక్షించలేనటువంటి అశక్యక రక్ష్యం రక్ష్యం అంటే శస్త్రం చేత రక్షించేది కానీ రక్షించలేనటువంటిది. రక్షించ యోగ్యమైనదే కానీ రక్షించడం సాధ్యం. రక్షింప యోగ్యమైనప్పటికీ కూడా అశక్య రక్షణ అంటే చేయలేకపోతున్నాం. ఇట్లా ఎత్తు అశక్య రక్షమైనటువంటిది శస్త్రం చేత కూడా రక్ష్యమైనప్పటికీ అశక్య రక్షమైనటువంటిది ఏదైతే ఉందో అంటే తాను నిజాన్ని శస్త్రంచే రక్షించాలి అనుకున్నా కూడా రక్షించలేనటువంటిది అయినటువంటి ఏదైతే పని ఉందో, వస్తువు ఏదైతే ఉందో అది కీర్తిని, ఆయన యొక్క కీర్తి శస్త్రధారుల యొక్క కీర్తిని నశింపజేయదు అని అంటే దాంట్లో నీ తప్పేమీ లేదు. నువ్వు చేయదగేటువంటి చేసావు, శస్త్రం చేత చేసావు. ఎత్తు ఏం చెప్పి ఇక్కడ అర్థంలో ఎత్తు శక్యరక్ష. ఇక్కడ శక్యపదం రాలేదు అర్థంలో. అశక్య రక్ష ఏది రక్ష్యం ఏది శక్యం రక్ష్యం ఇట్లా అంతే. ఏదైతే రక్ష్యం రక్షించాల్సినటువంటిది శస్త్రేణ అశక్య రక్ష్యం అట్లా అన్వయం మార్పు వచ్చింది. ఏదైతే రక్షించదగినటువంటి ఉందో జీవులే ప్రాణి కానీ ఉందో అది నిజానికి రక్షించాలి కానీ శస్త్రం చేత అశక్యం. ఈ శస్త్రం ఇటు పెట్టాలి, శస్త్ర రక్షణకు పెట్టకుండా శస్త్రేణ అశక్య రక్ష, శస్త్రం చేత రక్షించడానికి సాధ్యం కానటువంటి, రక్షించాల్సిన అయినప్పుడు కూడా రక్షించలేకపోతున్నాం కనుక అది ఆ శస్త్రధార తప్పేమీ లేదు. వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు కూడా రక్షించలేనటువంటిది కనుక నీ కీర్తికి ఏమీ విఘాతం కలగదు కనుక నువ్వు వెళ్ళిపో అని శ్లోకంలోని భావం. దీన్ని మళ్ళీ మనం అన్వయ క్రమంలో ఇప్పుడు ఎట్లా చెప్పాలి కనుక చెప్పండి, పడిపడవారు సహా త్వం
లజ్జాం విహాయ నివర్తస్వ భవాన్ గురోః దర్శిత శిష్యభక్తి యద్రక్ష్యం శస్త్రేణ అశక్యరక్షం తత్ శస్త్రభృతాం యశః న క్షీణోతి. అట్టి నీవు సిగ్గును వదిలిపెట్టి నివర్తస్వ తిరిగి వెళ్ళు. భవాన్ గురు నీ గురువు గారికి నీవు దర్శిత శిష్యభక్తి చూపించబడినటువంటి శిష్యభక్తి కలవాడవు కాబట్టి యద్రక్ష్యం ఏదైతే రక్షించబడి ఉన్నదో శస్త్రేణ శస్త్రం ద్వారా అసఖ్యం రక్షించబడలేకపోయినట్టయితే అటువంటి శస్త్రభృతంకి అటువంటి శస్త్రధారులకి యశః న క్షీణోతి యశస్సు క్షీణించదు. ఇది వాక్యం. మొదట చివరి 2 పాదాలు చెప్పుకోవాలి. చివరి 2 పాదాలు మొదట చివరి 2 పాదాలు ఏమంటే సమర్థించడానికి నువ్వు వెళ్ళిపోనికి తప్పేం లేదని చెప్పడానికి ఒక కారణాన్ని చెప్తున్నారు. కారణం ఏమిటి అంటే దాని తప్పేమీ లేదు అనేటువంటి శస్త్రభృతులకు యశస్సుని కీర్తి ఏమి చేయదు, అది రక్షింపాల్సిన అయినప్పటికీ రక్షించలేకపోవడం అనేటువంటి ఒక విషయం ఏదైతే ఉందో అది శస్త్రధారులకు రక్షించడానికి వచ్చేటువంటి వాళ్ళకి ఎవరైతే ఉన్నారు సేవకులకు వాళ్ళ తప్పేమి కాదు. తను ఏదో ప్రయత్నం చేయడానికి సిద్ధమైనప్పుడు కూడా తన ఆయుధాల చేత ఏం కాదు, అది ఏమీ చేయలేనటువంటి వాడు. అందుకొరకు శస్త్రభృతం శస్త్రం చేత రక్షించాలి. శస్త్రము ఇక్కడ శస్త్రేణక్షం అందంగా శస్త్రం చేత అశక్య రక్ష అయింది కనుక శస్త్రభృత కీర్తి తీసేయదు అనేటువంటి ఒక కారణం, ఒక విషయాన్ని ఒక హితబద్ధత్వాన్ని సమర్థించడం. శస్త్రేణ రక్ష్యం యదశక్య కాదు శస్త్రేణ రక్ష్యం అట్లా కాదు, ఏదైతే రక్షించేటువంటిది ఉందో తత్ శస్త్రేణ అశక్య రక్షణ నిజానికి రక్షించాలి. అది ఎలా రక్షిస్తాడో అన్నది తర్వాత విషయం. రక్షించాలి. శస్త్రేణ రక్షిస్తాడా మరో దాని రక్షిస్తాడా అతని రక్షణలో ఉంది. గోవు రక్షించాలి, బాధ్యత ఉంది కానీ రక్షించలేకపోతున్నాం. ఎందువల్ల ఆ శస్త్రం పని చేయట్లేదు లేదా అతను చెయ్యి అతుక్కుపోయింది కాబట్టి నువ్వు సిగ్గుపడద్దు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి అతని అభిమానాన్ని లేదా అతను ఇంకా ఏం చేస్తాడు అతని మానసిక తత్వాన్ని పరీక్షించడానికి చెప్తాం. బ్యాంకు ముందర గూర్ఖా కూర్చుంటాడు పట్టుకొని గన్ను పట్టుకొని, మొత్తం రక్షించాల్సిన బాధ్యత గూర్ఖాది. కానీ వాడెవడో దొంగలు వచ్చి వాడిని బెదిరించో దెబ్బలు కొట్టో లేకుండా వాడిని ఒక తీసుకొని చేసి లోపలికి దగ్గర వాడిని మించి కాలేదు. అందుకే అప్పుడు వాడిని తప్పేం కాదు. శస్త్రధారుల యొక్క బాధ్యత ఉన్నప్పుడు కూడా శస్త్రధార చేయలేని స్థితిలో ఉంటే అప్పుడు వాడు తప్పేమీ కాదు అనే విధంగా మాట్లాడతారు. అంతే కదా. శ్రీదేవి గారు చదవండి ఒక శ్లోకం. ఐఫోన్ ఎవరిది? ఐఫోన్ నుంచి సౌండ్ వస్తుంది. ఐఫోన్ వాళ్ళు ఎవరు? అస్మత్ గురుభ్యో నమః. నాదే సార్ ఐఫోన్. భద్రయ్య నేను దోనూరుకి వచ్చేంటి. కాదు కాదు సౌండ్ మ్యూట్ పెట్టుకోండి. ఓకే ఓకే ఓకే. సత్వం నివర్తస్వ విహాయ లజ్జాం గురోర్భవాన్ దర్శిత శిష్య భక్తిః శస్త్రేణ రక్ష్యం యశక్య రక్షం నతద్య శస్త్రభృతాం శినోతి. సత్వం నివర్తస్య విహాయ లజ్జాం గురోర్భవాన్ దర్శిత శిష్య భక్తిః శస్త్రేణ రక్ష్యం యదశక్య రక్షం నతద్య శస్త్రభృతాం శినోతి. అజయ్ గారు సత్వం నివర్తస్వ విహాయ లజ్జాం గురోర్భవాన్ దర్శిత శిష్య భక్తిః శస్త్రేణ రక్షం యదశక్య రక్షం నతద్య శస్త్రభృతాం శృణోతి. సత్వం నివర్తస్య విహాయ లజ్జాం గురోర్భవాన్ దర్శిత శిష్య భక్తిః
శస్త్రేణ రక్షం యదశక్య రక్షం నతద్యశస్త్రభృతాం శృణోతి. చంద్రకుమార్ గారు గంటెలవారు. శ్రీ గురుభ్యో నమః. సత్వం నివర్తస్య విహాయ లజ్జాం స్వాది సత్వం నివర్తస్తు విహాయ లజ్జాం గురోద్భవాన్ దర్శిత శిష్య భక్తి శస్త్రేణ రక్షం యదశక్య రక్షం న తత్ యస శస్త్రభృతాం శృణోతి. సత్వం నివర్తస్య విహాయ లజ్జాం గురోద్భవాన్ దర్శిత శిష్య భక్తి శస్త్రేణ రక్షం యదశక్య రక్షం న తత్ యస శస్త్రభృతాం శృణోతి. అక్కడ నా తద్ నాపి యశ యస వేరే యశ వేరే చేస్తే న తత్ యస శస్త్రభృతాం శృణోతి. సంయుక్త వర్ణాలు వచ్చినప్పుడు మొదటి దాంట్లో కొంచెం కట్ చేస్తే మనకు రెండోది ఈజీగా తెలుస్తుంది. కాకుండా ఎవరు చదువుతారా? తత్వం నివర్తస్వ విహాయ లజ్జాం గురోద్భవాన్ దర్శిత శిష్య భక్తి శస్త్రేణ రక్ష్యం యదశక్య రక్షం న తత్ యసః శస్త్రభృతాం శృణోతి. తత్వం నివర్తస్వ విహాయ లజ్జాం గురోద్భవాన్ దర్శిత శిష్య భక్తి శస్త్రేణ రక్ష్యం యదశక్య రక్షం న తత్ యసః శస్త్రభృతాం శృణోతి. రణ గారు గురువు గారు. సత్వం నివర్తస్య విహాయ లజ్జాం గురోర్భవాన్ దర్శిత శిష్య భక్తి శస్త్రేణ రక్షం యదశక్య రక్షం నత అండి నతదృశ్య శస్త్రభృతాం న తద్ యశ శస్త్రభృతాం శృణోతి. సత్వం నివర్తస్వ విహాయ లజ్జాం గురోర్భవాన్ దర్శిత శిష్య భక్తి శస్త్రేణ రక్షం యదశక్య రక్షం నతదృశ్య తద్ యశ తద్యశ న తత్ యశ శస్త్రభృతాం క్షిణోతి. వాటివారు సత్వం నివర్తస్వ విహాయ లజ్జాం గురోర్భవాన్ దర్శిత శిష్య భక్తి శస్త్రేణ రక్ష్యం యదశక్య రక్షం న తద్యశ శస్త్రభృతాం శృణోతి. సత్వం నివర్తస్వ విహాయ లజ్జాం గురోర్భవాన్ దర్శిత శిష్య భక్తి శస్త్రేణ రక్ష్యం యదశక్య రక్షం న తద్యశ శస్త్రభృతాం శృణోతి. దీంట్లో సందులు ఏమన్నా ఏం లేవు కదా? విసర్గ సందులేవో కనబడుతుంది. భవాన్ గురోర్భవాన్ విసర్గ శస్త్రభృతాం యద అశక్యం యదశక్యం జస్తసంధి తత్ యశః తద్యశః జస్తసంధి. ఎక్కువగా పెద్ద పెద్ద దీర్ఘమైనటువంటి సంధి సమాసాలు ఎక్కువ ఇట్లా కనబడవు మనకు, సింపుల్గా పోతుంటాయి. ఒకటే బహువ్రీహి సమాసం ఉన్నాయి. మన సమాసాలు చెప్పుకుంటే కనుక ఒక సమాసాలు మొదలు పెడితే నిజానికి అసలు ఇంతవరకు సమాసాలు ఎట్లా చెప్పడం అనే విధానం అని చెప్పలేదు. మనం ఒకసారి సమాసాల గురించి చెప్పుకోవాల్సి ఉన్నాయి. సమాసాలు ఏమిటి అని ఎట్లా చెప్పాలి అని చెప్పుకుంటే ఈ సమాసాలు కూడా చూడవచ్చు.
సరే, ఇక్కడికి దీనితో రఘువంశం పాఠం ముగిద్దాం. లఘు సిద్ధాంత కౌముది పాఠంలో అనుసరణ అంతర్భాగంగా స్థానాలు, ప్రయత్నాలు చెప్పుకుంటున్నాం. దీని మీద ముఖ్యమైన మీకు అవగాహన నిన్న చెప్పిన వాటిలో అరుణ గారు చెప్పారా నిన్న? దీని మీద ఏమైనా వివరణ? దేని మీద సార్? శ్లోకం మీద కాదు, కౌముది, లఘు సిద్ధాంత కౌముది. ప్రయత్నాలు శ్లోకం అయిపోయింది, కౌముదిలో వచ్చాం. లేదు గురుగారు, చెప్పలేదు ఇంకా. మీరు చెప్తారా మరి? ఇంకో రోజు చెప్తాను గురుగారు. ఇంట్లో నీళ్ళ ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడే వదులుతున్నాడు క్లాస్ లో, అందుకే చెప్పలేకపోతున్నా. ఓకే, సరే. ఎందుకుంటే వరకు చెప్పారు కదా ఇంత క్రితం, చెప్పారా వివరణ కొంచెం? ప్రయత్నాలు, స్థానాలు. నేను ఎందులో పూర్తి సార్ వ్యాకరణం దగ్గరికి వచ్చేసరికి నేను అంటే రోజు ఉంటున్నారు కదా. ఓకే, వింటున్నాను, అర్థమవుతుంది కానీ చెప్పడం రాదు. పాటిపడ్డవారు మళ్ళీ చెప్పండి ఒక్కసారి. అంతా చెప్పను సార్, చెప్పాను, మనం చెప్పనండి. ఇప్పుడు అందరు చెప్పారు కదా, అప్పుడు వారు చెప్పారు. మీరు చెప్పారా అప్పుడు వారు? శైలజ గారు నేను చెప్పలేదు గురుగారు, అది ఎక్కువగా చెప్పలేను. అంత వాయిస్ కొంచెం నాకు బాగా ఏదైనా మీరు మొదలు పెట్టండి, అదే వస్తుంది. చెప్పడానికి పర్వాలేదు కానీ నాకు బ్రీతింగ్ కొంచెం ఇబ్బంది. ఓకే, ఇబ్బంది అయితే సరే, చెప్పండి. చెప్పనా సార్? ప్రయత్నాలు చెప్పనండి. ప్రయత్నాలండి, ప్రయత్నాలేక గురుగారు? ప్రయత్నాలు చెప్పున్నా కదా, ప్రయత్నాలు, స్థానాలు అన్నీ చెప్పండి. స్థానాలు, ప్రయత్నాలు, అంటే ప్రయత్నాలే. ప్రయత్నాలు చెప్తానండి. తుల్యాస్య ప్రయత్నం అంటే మనం ఈ వర్ణాలు గురించి చెప్పుకునేటప్పుడు సవర్ణం అన్నదాన్ని అర్థం చేసుకోవటం ఎలాగా అన్న దానిలో ఒక విధానం ఏంటంటే, సవర్ణం అన్నదాన్ని ప్రయత్నించడానికి ప్రయత్నం అనేటువంటి ఒక దీనిగా ఒక సాధనం, సవర్ణం అన్నదాన్ని నిర్ణయించడానికి. ఈ ప్రయత్నాల దగ్గరికి వచ్చే తుల్యాస్య ప్రయత్నం అన్న సూత్రం దీని గురించి చెప్తోంది. ఈ ప్రయత్నాలలో రెండు ఉన్నాయి, అంతర్ప్రయత్నాలు, అభ్యంతర ప్రయత్నాలు, బాహ్య ప్రయత్నాలు అన్నారు. ఇక్కడ అభ్యంతర ప్రయత్నాల్ని 5 రకాలుగా వివరించుకున్నాం. స్పృష్టం, ఈషస్పృష్టం, ఈషద్ వివృతం, వివృతం, సంవృతం అని. ఇప్పుడు ఈ ఈషత్పృష్టం అంటే మనం పలికేటప్పుడు నాలుక ఆయా స్థానాల్లో తగిలేటప్పుడు కొంచెంగా ఈ ప్రయత్నాన్ని ఉత్పత్తి చేసే తగిలేటప్పుడు కొంచెంగా కొంచెంగా స్పృశించే ప్రయత్నాన్ని, ఈ ప్రయత్నాల్లో ఉత్పత్తి అయ్యే వర్ణాలని స్పర్శల దగ్గరికి వచ్చేటప్పటికి ఈ ఈషస్పృష్టం అన్నటువంటి దీన్ని కొంచెంగా స్పర్శించడం వల్ల ఈ కచ్చటి తప్ప వర్గ స్థానాలు, కవర్గాలు ఇవన్నీ ఇచ్చేటప్పుడు కంఠస్థానంలో, నాలుక స్థానంలో తాకిడి జరుగుతుంది. ఇదే విధంగా చవర్గాలు తగినప్పుడు తాళవ్య స్థానంలో జరుగుతుంది. నాలుక మధ్య భాగంలో ఈ భాగాన్ని తాకుతుంది. ఈ విధంగా వర్ణాల ఉత్పత్తిలో స్థానంలో తాకుతుంది. ఈ స్పర్శలు, ఈ కవర్గాలు, ఈ 5 వర్గాలు వీటిని స్పర్శలు అంటారు. ఈ స్పర్శలు పలికేటప్పుడు
స్పర్శని పలికేటప్పుడు ఇక్కడ ఈశ స్పృష్టం కొంచెంగా స్పృష్టం అన్న దాంట్లో కొంచెంగా జరుగుతుంది. రెండవ ప్రయత్నం ఈశ స్పృష్టం, అది కూడా దీనిలాగానే తాకుతుంది కానీ కొంచెం తక్కువ ప్రయత్నం జరుగుతుంది, కొంచెం తక్కువగా తాకుతుంది. దాన్ని ఏ వర్ణాలు పలికేటప్పుడు అంతస్థలు పలికేటప్పుడు ఈ విధంగా ఉన్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. అవి ఎర లెవెల్ని పలికేటప్పుడు ఈ ఈశ స్పృష్టం కొంచెంగా తగలటం జరుగుతుంది, వాటిని అంతస్థలు అని అంటారు. మూడవది అయినటువంటిది వివృతం. ఈ వివృతం అన్న ప్రయత్నంలో స్వరాలని అంటే అచ్చుల్ని పలికేటప్పుడు మనం ముఖం కొంచెంగా విప్పారుతుంది. ముఖం విప్పారేటప్పుడు ఈ ప్రయత్నం జరిగి మనం వాటిని ఉచ్చరించడం జరుగుతుంది. వాటిని వివృతం అని అంటారు. అంటే ప్రధానంగా స్వరాలు పలికేటప్పుడు ఆ విధంగా జరుగుతుంది. నాలుగవ ప్రయత్నం ఈశ్వర వివృతం. ఇది కూడా కొంచెంగా విప్పారటం జరుగుతుంది. అవి చేసేటప్పుడు శేషసహాలు వర్ణాలు, వీటిని ఊష్మలు అంటారు. ఈ శేషసహాలు వర్ణాలను ఉచ్చరించేటప్పుడు కొంచెంగా విప్పారటం జరుగుతుంది. ఈ ప్రధానంగా ఇవన్నీ కూడా ఈ ప్రయత్నాలు లోపల ముఖం లోపల జరిగేటువంటి ప్రయత్నాలు, అంతర్ ప్రయత్నాలు అంటారు వీటిని. ఈ వర్ణాలను ఉపస్థానప్పుడు ఆ నుండి అవ్ వరకు వివృత ప్రయత్నం, కా నుండి మా వరకు స్పష్ట ప్రయత్నం, ఎర్రలవలకు ఈష స్పష్టం, శశసహలకు ఈషద్ వివృతం. ఇది అయితే ఇవి చెప్పిన తర్వాత సిద్ధాంత కౌముదిలో భట్టాజీ దీక్షితులు వారు ఇంకొకటి కూడా చెప్పారు, సంవృతం అన్నది కూడా చెప్పారు. ఈ సంవృతం అనేటప్పుడు కొంచెం సిద్ధాంత కౌముది గారు కాదు, భట్టోజీ దీక్షితులు వారు సిద్ధాంత కౌముది చెప్పారు. లఘు సిద్ధాంత కౌముదిలో వరదరాజుల వారు లఘు సిద్ధాంత కౌముదిలో వరదరాజుల వారు సంవృతం అని 5వ ప్రయత్నం కూడా చెప్పారు. సంవృతం అంటే కొంచెం ముఖం ముడుచుకుని పోయేట్టుగా చేసేట ప్రయత్నం. కొన్ని ప్రత్యేకమైన చోట్ల ముఖం ముడుచుకుపోయేట్లు హ్రస్వాకారం పలికేటప్పుడు దండ అన్న పలికేటప్పుడు మాత్రం ఇటువంటి అకారం సంవృత ప్రయత్నం జరుగుతుంది అని చెప్పని ఆయన అన్నారు. ఈ సవర్ణ దీర్ఘ సంధి చేసేటప్పుడు మాత్రం వివృతం అవుతుంది అని ఇలా చెప్పి ఈ 2వ ఆకారం సంవృతం అవుతుంది అని చెప్పారు. ఈ విధమైనటువంటి 5 ప్రయత్నాలు మనకి అభ్యంతర ప్రయత్నాలు అంటే లోపల జరిగేటువంటి ప్రయత్నాలు. అయితే తరువాత బాహ్య ప్రయత్నాలుగా వాటిని 11 రకాలుగా చెప్పుకున్నాం. ఏమిటంటే వివారం, సంవారం, శ్వాస, నాద, ఘోష, అఘోష, అల్పప్రాణ, మహాప్రాణ, ఉదాత్త, అనుదాత్త, స్వరితం. ఇవి ఈ 11 ప్రయత్నాన్ని బాహ్య ప్రయత్నాలు అని అనుకున్నాం. ఈ బాహ్య ప్రయత్నాలు చేసేటప్పుడు వీటిలో ఈ ఏ స్వరాలు ఎక్కడ పలుకుతాయి బాహ్య ప్రయత్నాలు అన్నది, ఏ వర్ణాలని మనం ఈ బాహ్య ప్రయత్నాలతో పలుకుతాం అని అనుకుంటే ఎలా ఉంటాయంటే ఈ మొత్తం 11 ప్రయత్నాల్లో చివరి 3 ఏమిటవి ఉదాత్త, అనుదాత్త, స్వరితాలు. ఇవి ప్రత్యేకించి అచ్చులకు సంబంధించి అంటే స్వరాలకు సంబంధించినవి మాత్రమే ఈ 3. సో ఈ 3 పక్కన పెట్టి అలాగే అల్పప్రాణ, మహాప్రాణాలు వీటిని కూడా కాసేపు పక్కన పెడదాం. ఈ 5 పోతే ఇంకా 6 ప్రయత్నాలు ఉన్నాయి. ఏమిటవి వివార, సంవార, శ్వాస, నాద, ఘోష, అఘోష. ఈ ప్రయత్నాల్లో ఏ విధంగా ముఖంలో మార్పులు ఏ విధమైనటువంటి మార్పు వస్తుందో మనం మొట్టమొదటి తెలుసుకుని అప్పుడు ఈ ప్రయత్నాలను ఏ వర్ణాలని పలుకుతామో మనం చెప్పుకుందాం. ఈ వివారం అన్నటువంటి అభ్యంతర వృత్తంలో చెప్పింది ముఖాన్ని కొంచెం విప్పారేట్టు చేస్తాం. సంవార కూడా అభ్యంతర వృత్తంలో చెప్పింది, ఇందులో ముఖం కొంచెంగా ముడుచుకుంటుంది. వివారాలను కొంచెం విప్పారేట్టు చేస్తాము, సంవారాలో కొంచెం ముడుచుకునేట్టు పలుకుతాం. ఏమండి కొంచెం విప్పారడం కొంచెం విప్పారడమే, ఎందుకంటే ఈశ వివృత వేరే ఉంది, ఈశ స్పృష్ట వేరే ఉంది. విప్పారుతుంది, ముడుచుకుంటుంది. వివారంలో ముఖం విప్పారుతుంది, సంవారంలో ముఖం ముడుచుకుంటుంది. శ్వాస, ఈ శ్వాసకి ఈ వర్ణాన్ని పలికేటప్పుడు శ్వాస అధికంగా వెడలుతుంది.
నాద ఈ స్వరాన్ని పలికేటప్పుడు, ఈ వర్ణాన్ని పలికేటప్పుడు ఒక వినటువంటి గంభీరమైన ఒక నాదధ్వని అధికంగా వెడలుతుంది. దాన్ని నాద అని అంటాం. ఘోష తర్వాత 5వది. దీన్ని ఉచ్చరించేటప్పుడు గంభీర ధ్వనికి అధికంగా వెడలితే కనుక, గంభీర ధ్వని కొంచెం అధికంగా వెడలితే ఘోష అంటాం. అఘోష అలా కాకుండా తక్కువగా వెడలితే కనుక దాన్ని అఘోష అని అంటాం. తర్వాత అల్ప ప్రాణ మహాప్రాణ గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఈ వివార ఈ 6 ప్రయత్నాల్లో ఏ విధానం, ఏ వర్ణాలని ఎలా పలుకుతామని అనుకుంటే కనుక దీనికి ఒక చిన్న ఇది ఉంది. ఖరో వివార శ్వాస అఘోషాశ్చ హస సంవార నాద ఘోషాశ్చ వర్గాణం. ఇవి ప్రథమ తృతీయ పంచమ గణశ్చాల్ప ప్రాణా వర్గాణం ద్వితీయ చతుర్థు శలశ్చ మహాప్రాణా అని ఒక సూత్రం. ఈ ఖరులకు వివార శ్వాస ఘోషాలు అన్న 3 ప్రయత్నాలతో పలుకుతాం. ఖర్లు అంటే అదొక ప్రత్యాహారం. వాటిల్లో కఖ చ ఠ థ పప శశస అంటే కచ్చట తపల్లో వర్గాల్లో ప్రథమాక్షరాలు, ద్వితీయాక్షరాలు, తర్వాత శశస పుష్పాలు 3. వీటికి ఈ బాహ్య ప్రయత్నాల్లో వివార శ్వాస అఘోష ఈ 3 ప్రయత్నాలతో వీటిని పలుకుతాం. ఖర్రలు ఖర్ర అని చెప్పుకుంటాం. వీటిని అన్న ప్రత్యాహారం, ఖర్ర అనే ప్రత్యాహారంలో కలిగిన ఉన్నటువంటి వర్ణాలని ఈ 3 విధానాలుగా మనం పలుకుతాం. హస్సులకు అంటే హస్సు అన్నది మరొక ప్రత్యాహారం. అందులో ఏమున్నాయి? గగ్గ జ గగ్గ ఇņ జ ఇని డాఢాణ దాధన బాపమ హయ్యవరల అంటే వర్గంలో ద్వితీయ తృతీయ పంచమాక్షరాలు, వర్గ ద్వితీయ తృతీయ పంచమాక్షరాలు హయవరాలు అంటారు. అలాగే ఇందులో హయవరాలు ఈ వర్ణాలు అంటే ఈ హస్స అనేటువంటి ఈ ప్రత్యాహారంలో కలిసిన వర్ణాలకి సంవార నాద ఘోష ఈ 3 యత్నాలతో మనం ఉచ్చరించడం జరుగుతుంది. అంటే ఈ హల్లుల్ని 2 రకాలుగా విడగొట్టి 2 గ్రూపులుగా చేసి, ఒక గ్రూపులోనేమో కొన్ని ఆ 3 ఘోష వివార శ్వాస అఘోషాల్లో 3 రకాల కొన్ని వర్ణాలు, సంవారనాథ ఘోషాల్లో కొన్ని వర్ణాలు పలుకుతాము అని చెప్పడం జరిగింది. తర్వాత మనం ఇందాక పక్కన పెట్టేటువంటి అల్ప ప్రాణ మహాప్రాణాలు, వీటిలో ఏమనుకున్నాం? అల్ప ప్రాణ మహాప్రాణాల్లోనూ ఈ వర్గాల్లో వీటిల్లో ఈ కవర్గం చవర్గం టవర్గం తవర్గం వీటిల్లో అల్ప ప్రాణాలంటే వర్గ ప్రథమ తృతీయ పంచమ వర్ణాలు, అవి కాక ఎర్రలపలు అంతేనండి. అవి అల్ప ప్రాణాలు. వీటిని పలికేటప్పుడు అంటే కొంచెం తక్కువగా గాలి వదిలి, అంటే గాలి బయట నుంచి వాయువు కొంచెం తక్కువగా వస్తుంది, తక్కువగా వచ్చి పలికేటువంటి వీటిని అల్ప ప్రాణాలు, తేలిగ్గా పలకడం జరుగుతుంది వీటిని. ఇవి అల్ప ప్రాణాలని అనుకున్నాం. ఇంకా మహాప్రాణాలంటే వర్గ ద్వితీయ చతుర్థ వర్ణాలు, తర్వాత శశసహలు, శశస ఈ 4. శశసహలు అంటే ఏమనుకున్నాం? ఉష్మాలు అనుకున్నాం కదా, ఉష్మాలు ప్లస్ అవి అనుకున్నాం. వీటిని మహాప్రాణాలు అని అంటాం. ఇవి పలికేటప్పుడు గాలి కొంచెం ఎక్కువగా వస్తుంది, వాయువు ఎక్కువగా బయటకు వస్తుంది, వాటిని మహాప్రాణం ఒత్తి పలకాలి. అయితే ఈ ఉచ్చారణలు ఏమిటంటే మహాప్రాణాలకు అల్ప ప్రాణాలు కానీ, అల్ప ప్రాణాలు మహాప్రాణాలు కానీ పలకడం జరగకూడదు. ఇవి జరిగినట్లయితే అక్షరాలు అసలు అర్థాలే మారిపోతాయి. కాబట్టి ఇవి చాలా ఈ రకమైనటువంటి ఈ ఉచ్చారణ రూపాలు సూత్రాలు తెలుసుకోవడం మాత్రం చాలా చాలా అవసరం. ఇవి తర్వాత మరొక 3 వర్గాలు ఉన్నాయి. ఉదాత్త అనుదాత్త స్వరితాల నుంచి మనము స్వరాల గురించి మనం నేర్చుకునేటప్పుడు ఆ ప్రయత్నాల్లో మనం ఈ అచ్చుల్ని పలికేటప్పుడు ఇవి ఎక్కడ స్వరం ఎక్కడ నిష్పన్నమవుతుంది, తగిలి ఎక్కడ నిష్పన్నం అవుతుంది అన్న దాన్ని బట్టి మనం ఈ 3 వర్గాలుగా విడదీయడం జరిగింది. ఈ తలికేటప్పుడు పైన అంటే కంఠానికి పైన తగిలినట్టయితే
పలికి పలికి తగిలి వర్ణం శబ్దం నిష్పన్నం అయితే కనుక అవి ఉదాత్త అని అంటాము. అలా కాకుండా క్రింద వాయువు తగిలి స్వరం నిష్పన్నం అయితే కనుక అనుదాత్త అని అంటాం. అలా కాక ఈ రెండింటికి సమాహారంగా అంటే మధ్యస్థంగా కనుక వర్ణం ఉచ్చరించబడితే వాటిని స్వరితము అని చెప్పని అంటాం. ఈ రకంగా 11 విధాలుగా బాహ్య ప్రయత్నాలు జరుగుతాయి. వీటిని బాహ్యంతర ప్రయత్నాలు, బయటలో జరిగే ప్రయత్నాలు, లోపల జరిగే ప్రయత్నాలని మనం చెప్పుకోవడం జరిగింది. ఈ తరువాత మరొక సూత్రం కూడా మనం చెప్పుకున్నాం. ఈ దేనికి సవర్ణాలు, ఏవి సవర్ణాలు అని నిర్ణయించేటప్పుడు మనకి అణుదిత్ సవర్ణస్య చా ప్రత్యయ అన్నటువంటి ఒక సూత్రం చదువుకున్నాం. ఆ సూత్రంలో ఏం చెప్తున్నారు? అణులు ఉదిత్తులు విధించబడనట్టయితే గనక, అంటే చా ప్రత్యయం అంటే ఏమిటి? ప్రతీయతే విధీయతే, ఏదైతే విధించబడిందో, విధీయతే ప్రతీయతే, ఏదైతే విధించబడిందో అది ప్రత్యయము. అప్రత్యయ అంటే విధించబడనిది, అంటే విధించబడకుండా గనక ఈ అణులు ఉదిత్తులు ఉన్నట్టయితే అవి మిగతా వర్ణాలకు కూడా సవర్ణంగా చెప్పబడతాయి అని ఆ సూత్రంలో తెలియజేస్తుంది. అంటే విధించబడనటువంటి అంటే ఆదేశం, ఆగమం ఇలాంటి ప్రత్యేకంగా చెప్పబడకుండా ఉన్నట్టయితే గనక అవి మిగతా వర్ణాలకు కూడా, ఆ గ్రూపులో ఉండే మిగతా వర్ణాలకు కూడా సవర్ణం అవుతుంది అని ఈ సూత్రం తెలియజేస్తుంది. ఇప్పుడు అణులు అంటే ఏమిటి? ఈ ప్రత్యయ సూత్రంలో మనకి ఈ ప్రత్యాహార మనం నేర్చుకున్న 14 మహేష సూత్రాల్లో అణ్ అనేటువంటి ఇత్తు మనకి 2 చోట్ల ఉన్నది. మొదటి 1వ సూత్రంలోను, 6వ సూత్రంలోనూ ఉంది. 2 చోట్ల ఉన్నది. ఊన్లో ఉంది, తర్వాత లన్లో ఉంది. మరి అణ్ అన్నప్పుడు దేన్ని తీసుకోవాలి అంటే ఈ సూత్రం దగ్గర మాత్రము ఉన్ అంటే 2వ లన్ను, అంటే అణ్ అంటే అక్కడి నుంచి హయవరట్ లన్ను వరకు తీసుకోవాలి అన్నది మాత్రం ఈ ఒక్క సూత్రంలో మాత్రం అలా చెప్పడం జరిగింది. మిగతా ఎక్కడైనా సరే అణ్ అంటే ఉన్ వరకు మాత్రమే తీసుకోవాలి అని అక్కడ ఆ సూత్రం తెలియజేస్తుంది మనకి. తరువాత ఉదిత్తులు అంటే ఈ వర్గాలు, కుచుటు తుపులు అంటే ఈ వర్గాక్షరాలని కు అంటే కవర్గం మొత్తం అక్షరాలు, చు అంటే చవర్గంలోని అక్షరాలు, టు అంటే టవర్గం అక్షరాలు, త అంటే తు అంటే తవర్గం అక్షరాలు, పు అంటే పవర్గం అక్షరాలు. ఈ అక్షరాలు ఆ వర్గాలని ప్రతిబింబిస్తాయి అన్నమాట. ఇవి ఆ వర్గాలకి చెప్పేటువంటి. ఈ ఇండ్ ప్రత్యాహారం అన్నప్పుడు అంటే ఏది ఎందుకు వస్తుందంటే ఇక్కడ వీటిని అన్నప్పుడు ఏది చిత్రం తీసుకోవాలి, ఎక్కడ వరకు తీసుకోవాలి, ఎక్కడ తీసుకోకూడదు అనుకుంటే ఒక చిన్న కారిక ఉన్నది. పరేణేవేత్ గ్రహా సర్వే పూర్వేణైవాత్ గ్రహా మతాః కృతే అనురిత్ సవర్ణస్యే చతదేకం పరేణతు. అంటే ముందు అన్నైతే మాత్రం ఉన్, రెండవదైన మాత్రం ఇన్ అని చెప్పిన మాత్రం రెండవ దానాన్ని తీసుకోవాలి. అలా కాకుండా మామూలు అన్ అంటే మాత్రం మొదటి అంటు మాత్రమే తీసుకోవాలి అని చెప్పి తెలియజేస్తుంది. తరువాత ఇక్కడ అన్ అంటే ఈ దాంట్లో మాత్రం ఇక్కడ ఈ సూత్రంలో చెప్పిన అన్ అంటే మాత్రం ఎవరల్లడు కూడా అందులో కలుస్తాయని ఇందులో చెప్పారు. తరువాత దీనికి ఎక్స్టెన్షన్ కారికలో ఏం చెప్తున్నారంటే ఇక్కడ అకారానికి మొత్తం 18 రకాలని, అది అకారం అంటే 18 రకాలైనటువంటి అకారాలకు అది సంజ్ఞ అవుతుందని, అలాగే ఈ ఊరు కూడా అలాగే 18 రకాలకు సంజ్ఞ అవుతాయని, మాత్రం రూకారంలోని 18 రకాల ఉచ్చారణలకి, లకారంలోని 12 రకాలకి, మొత్తం 30 రకాలకు ఉన్నటువంటి రుకారానికి సంజ్ఞ అవుతుంది అని తెలుసుకొస్తున్నాం. ఏచులు మాత్రం ఏచులు కూడా అయితే ఏచుల్లో ఇందులో హ్రస్వాలు లేనందువల్ల ఇందులో ఏ ఓ ఐ ఔచులు ఇవి కూడా 12 విధాలైనటువంటి వాటికి మాత్రమే ఇదవుతాయి, సంజ్ఞలు అవుతాయని తెలుసుకున్నాం. తర్వాత ఈ యవల మాత్రము వాటిలో అనునాసిక అననునాసిక 2 రకాలు ఉంటాయి అనేటువంటిది కూడా ఈ కారికలోని వివరణలోనే తెలియజేస్తారు. ఈ విధంగా ఇంతవరకు మనం ఇన్ని రకాల ఉచ్చారణ స్థానాన్ని బట్టి వర్ణాలని విభజించుకుని మనం అంతర్ప్రయత్నాలు, బాహ్య ప్రయత్నాలు, అంతర్ప్రయత్నాలు అంటే అవి చెప్పుకున్నాము. తర్వాత ఉచ్చారించేటప్పుడు ఏవి ఎంతవరకు అందరికి నేర్చుకున్నాము. ఈ విధంగా ఇంతవరకు ఇవండి ఈ ఉచ్చారణ స్థానాల వరకు ఇవి గురుగారు.
మన తుల్యాస్య ప్రయత్నం సవరణం అనేటువంటి దానికి అక్కడ అర్థం ఏం చెప్తున్నాం అంటే హాస్య ప్రయత్నం. హాస్యం అంటే ముఖం. ముఖం, అవును. ముఖముతో పలికేటువంటి, ముఖం అంటే నోరు. నోరు. సంగీతంలో కూడా వోకల్ అంటారు. సంగీతాన్ని చేసేప్పుడు వోకల్ అంటే ధ్వని కంఠం నుంచి వచ్చే పాటలు పాడేటువంటి. ఇక్కడేమో ముఖం. ముఖం అంటే మెయిన్ ప్రధానంగా ముఖం అనేటువంటి పదానికి నూరు అనే అర్థం. నోటి ద్వారా చెప్పేటువంటివి అయితే ఉన్నాయో ఆ ప్రయత్నాలు అంటే ఒక అక్షరము మనకు నాభి నుండి బయలుదేరి పెదవులు దాటినప్పుడు వరకు వచ్చేటువంటి ఒక రకమైనటువంటి మార్పుతో ఒక అక్షరం వస్తుంది. దాదాపు మనకు 56 అక్షరాలు వరకు చెప్పుకుంటారు. ఒక్కొక్క దానికి మరి ఇన్ని రకాలైన ధ్వనులు మనకు వస్తున్నప్పుడు ఇన్నిటికి ఎట్లా వస్తున్నాయి అంటే ఆ వర్ణం పుట్టేటువంటి స్థానం, వాటి ఆ స్థానంలో ఏం ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీలో ఒక ముడి పదార్థం వేస్తారు, చెరుకు వేస్తారు ఒక చోట. టన్నుకు చెరుకు వేస్తుంటే అది వెళుతుంటుంది. ఒక్కొక్క స్థానంలో దానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. అక్కడ మిషనరీతో కటింగ్లు కావచ్చు, వండడం కావచ్చు, చెత్తను తీసేయడం కావచ్చు. మొత్తం లాస్ట్ వరకు మనకు చివరికి ఒక శర్కర రూపంలో వస్తుంటుంది షుగర్గా. ఇన్ని స్థానాల్లో ఇన్ని రకాల ప్రయత్నాలతో చివరికి వచ్చేటువంటి రిజల్ట్ ఫలితం శర్కర, షుగర్ బ్యాగ్ వస్తుంది. అంటే ఎన్ని అంటే స్థానాలు మనకు అట్లానే మనకు వచ్చేటువంటి ధ్వని, నాభి నుంచి వచ్చేటువంటి ఒక మూలమైన ధ్వని అది బయటకు వచ్చేసరికి ఇన్ని రకాల ప్రయత్నం వస్తుంది. అయితే ఇన్నింటిలో ఒకదానికొక సవర్ణత్వం అనేటువంటిది, దీనికి ఇది సవరణ అవుతుందా అని అంటే ఇలియాస ప్రయత్నం సవరణ చెప్పింది. స్థానాలు ఒక వర్ణము మరొక వర్ణం, రెండు వర్ణాలు తీసుకుంటే దీనికి సవర్ణత్వం ఉండంటే ఒకే స్థానంలో అది పుట్టాలి, కానీ ఒకే ప్రయత్నం చేయబడితే స్థానానికి ప్రయత్నానికి ఒకదాంతో మరొక దానికి ఈ రెండింటితో మనం చూస్తున్నాము వర్ణాలకు, ఆ రెండింటికి కూడా స్థానము ప్రయత్నము సమానమైతే అది సవర్ణం అని తుల్యాస ప్రయత్నం చెప్పుకున్నప్పుడు మరి అసలు స్థానాలంటే ఏమిటి, ప్రయత్నాలు అంటే ఏమిటి అనే విషయంలో కూడా మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్నాం. స్థానాల గురించి, ప్రయత్నాల గురించి. స్థానాలు ప్రయత్నాలు సరిగా లేకపోయినప్పుడు కూడా రుద్రువర్ణయో సావర్ణ్యం వాచ్యం అన్నారు. రుకారానికి దుర్కారానికి రెండింటికి నిజానికి రుకార స్థానం వేరు, దుర్కార స్థానం వేరు, ప్రయత్నాలు వేరు. అయినప్పటికీ కూడా వాటికి సవర్ణత్వం చెప్పుకోవచ్చు అని వార్తికం దాన్ని వివరించింది. అయితే ఇక్కడ మళ్ళీ సరే మరి ఈ సవర్ణత్వంలో దీనికి ఎట్లా అంటే వేటిని సవర్ణంగా తీసుకోవాలి అన్నప్పుడు అణుదిత్ సవర్ణ ప్రత్యయ సూత్రం చెప్తున్నది. అణు ఉదిచ్చ అప్రత్యయం. ప్రత్యయం అంటే ఏమిటి? ప్రత్యయం కానీ ప్రత్యయం అనే దానికి ఏమిటి? ప్రతీయతే ఇది ప్రత్యయ. ప్రతీయతే అంటే విధీయతే, అంటే విధించబడేది. అంటే ఫలానా అది పర్టికులర్గా చెప్పినటువంటిది అయితే దాన్ని విడిచిపెట్టం, అది కాదు. విధించబడకుండా అంటే జనరల్గా చెప్పేటువంటి వర్ణాల్లో ఏదైతే ఉంటుందో, అంటే ఇక్కడ కకారం రావాలి అన్నప్పుడు అక్కడ సవర్ణత్వం సంబంధం లేదు. ఇది ఒక వర్ణం నిర్దేశితమై ఉంటుంది. ఇక ఢకారం రావాలి, ఓఢ అకారం ఢకారం రావాలి, ఇట్లా ఏదో చెప్తుంటారు. చెప్పినప్పుడు అక్కడ సవర్ణంగా చూసుకోవడం ఏంటి సంబంధం లేదు. విధించబడినటువంటిది ఏదైతే ఉందో అటువంటిది దానికి సవర్ణము అని చెప్పినప్పుడు మాత్రం ఏం తీసుకోవాలి అంటే వీటికి ఏమిటి? ఉదిత్తులు, అన్ను ఉదిత్తులు అన్నారు. అన్నులు ఉదిత్తులు అంటే మొత్తం ఏమొచ్చాయి, ఎన్ని వచ్చాయి? అన్నంటే చెప్పుకుందాం ఐవుణ్ణు అనేటువంటి జనరల్గా అన్నంటే ఐవుణ్ణులోనే కాదని చెప్పుకుంటాం. నేను ఈ పాఠం నేను కాలేజీలో 78లో చేరి ఉంటే మా ధర్మపురి కాలేజీలో అప్పుడు నేను నిజానికి ఊరికే నేను డిగ్రీ అయిపోయింది ఇప్పుడు. ఈ తర్వాత ఖాళీగా అప్పుడే రిజల్ట్స్ తీసుకొని వచ్చాను. నాకు 20 ఏళ్ళు వయసు. మొత్తం మా కాలేజీలో చేరిన స్టూడెంట్స్ కూడా బీఓలు కూడా నా క్లాస్మేట్ నాకంటే సీనియర్లు ఉన్నారు అందరూ. ఆ సమయంలో మా కాలేజీ ప్రిన్సిపల్ ఏం చేస్తున్నామంటే ఇట్లా అయిపోయింది అంటే మా క్లాస్ తీసుకుంటాం, మాకు స్టాఫ్ తక్కువ ఉంది, మిమ్మల్ని పిలిచాడు. ఊరికే ఖాళీగానే ఏ విధంగా రోజు ఒక గంట చెప్పాను.
ఏం చెప్పాలి నాకేం అర్థం కాదు. సరే ఏదో క్లాస్కి పోయినాను ఊరికే చోటు పాఠం ఏదో కౌముది చెబుదాం, నా కౌముది కొంచెం ఇష్టం కనుక చెబుదాం అనుకొని చెప్పినప్పుడు ఆయనే ఒక స్టూడెంట్ నిజానికి నాతోటి వాడే ఆ క్లాస్లో నాకంటే పెద్దవాడు కూడా ఉన్నారు. నేనేమో పెద్దగా చెప్పాలనుకున్నా అన్న అంటే మరి ఐవుండ్లో ఎందుకు నన్ను వరకు ఎందుకు తీసుకోకూడదు అన్నాడు. నిజానికి అప్పుడు నాకు ఈ కారిక తెలియదు అంటే నిజానికి నేను చదువుకున్న పుస్తకంలో ఉంది కానీ కంప్లీట్గా వ్యాఖ్యానం చదువుకోలేదు. గురుగారు ఏం చెప్పారు మీద ఉన్నటువంటి విషయం మాత్రం తీసుకున్నాం కానీ కంప్లీట్గా ఇది ఎందుకంటే ఇది కౌముది అంతర్గతంగా ఉంది కాదు, కౌముదిలో ఉన్న వ్యాఖ్యానంలో కారికాకారుడు చెప్పినటువంటి ఉదాహరణ చెప్పారు. కంప్లీట్గా చదివే టైంలో చదివితే బాగుండేది. అది కూడా ఎప్పుడో చదివాను, అప్పుడు కూడా కాదు, ఎప్పుడో ఏదో క్లాస్ చదువుకున్న సమయం కానీ అప్పుడు క్లాస్ అయిపోయింది, ఆయన అయిపోయింది. ఈ అన్నేసరికి నేను చెప్పాను ఒకటే జవాబు కరెక్ట్గా చెప్పాను. ఏమిటంటే అంటే మాత్రం ఇక్కడి వరకే ఉంటుంది, ఐగుణ వరకే, కానీ ఈ సూత్రం మాత్రం లండ్ వరకు ఉంటుంది. ఎందుకు ఉండాలి అంటే మరి జనరల్గా అట్లా చెప్తూ ఉన్నాను, మరి ఎంతవరకు చెప్పాను. కానీ విషయం కరెక్ట్ అయిపోయి కానీ నేను కరెక్ట్ అయినటువంటి కారికను ఉదాహరణ క్రోడీకరించలేకపోయాను. ఎందుకంటే ఈ కారిక ఉన్నట్టుగా నాకు తెలియదు. తర్వాత ఎప్పుడో చూస్తే ఈ కారిక ఉంది, కరెక్ట్గా ఉంది అనేటువంటి. ఇక అన్నంటే ఒక్క సూత్రంలో మాత్రమే. దాన్ని ఏమన్నారు? పూర్వేణైవేణి గ్రహా సర్వే పరేణైవాణి గ్రహాహమత. పూర్వేణైవాణి గ్రహా సర్వే పరేణైవేణి గ్రహాహమత. పూర్వం చేత నకారం చేతనే అన్నుకు తీసుకోమన్నారు, ఎండు మాత్రం పరనకారం తీసుకోమన్నారు. అంటే ఎండుతోని వచ్చేటువంటి అవి కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఏమిటంటే ఇప్పుడు చూస్తున్న లుంగి అని ఒకటి ఉంది, అట్లా ఇన్ నిర్దిష్టవర్తి జక్పప్పు ఎణ్ ఇట్లాంటి చాలా ఉన్నాయి సూత్రాలు. ఇన్నుకు చెప్పేటువంటి సూత్రాలు అక్కడ ఉండేటువంటి నిర్దిష్టాలు అనేటువంటి ఉన్నాయి. అవి ఆ ఎన్ను అంటే అక్కడ ఉద్దేశం ఏంటి? లన్ను వరకు అంటే ఐగుణ వరకు కాకుండా లన్ను వరకు తీసుకోవాలి అనేటువంటిది ఉంది. ఎట్లా కనుక ఇక్కడ అయితే ఒక్కడేమన్నారు? అణుదిత్ సవర్ణస్య అనేటువంటి సూత్రంలో మాత్రం వర్ణకారం తీసుకోమన్నారు. తీసుకుంటే ఇప్పుడు ఏమైపోయింది? ఐగుణం రుద్రకు ఏం అయౌచ్ అంటే అచ్చులు వచ్చేసి అయ్యవరట్ లన్ అయహ తర్వాత ఎణ్ అనమాట. ఎవరన్నది అది ఎన్ను, అది ఎన్ను చెప్పుకుంటాం, అకారం చెప్పుకున్నాం, అచ్చులు చెప్పుకున్నాం. అంటే తర్వాత ఉదిత్తులు చెప్పుకున్నాం. ఉదిత్తులు సరిగ్గా అయిపోయింది. ఉదిత్తులు అంటే పంచ వర్గాలు, 5 వర్గాలకు సంబంధించిన అన్నీ కూడా వచ్చేస్తాయి. అంటే టోటల్లో అచ్చులు అయిపోయినాయి, తా నుంచి మా వరకు అయిపోయింది, తర్వాత ఎన్నులు అయిపోయినాయి. హకారం అది ఒక శశస్సహ అని మాత్రం లేవు. శశస్స అనేటువంటి 3 వర్ణాలు విడిచిపెట్టి మిగతావన్నీ కూడా తీసుకున్నారు. వీటికి ఏమిటంటే ఎందుకో విధించబడితే వీటికి స్థానాల్ని బట్టి ఈ స్థానం అన్నప్పుడు తుల్యాస ప్రయత్నం చెప్పినటువంటి విధంగా ఈ వర్ణాలకు తీసుకోవచ్చు అని సూత్రం చెప్తారు. తుల్యాస ప్రయత్న సవర్ణం అనే సూత్రాన్ని ఈ సూత్రం ఏం చెప్తుందంటే వీటిల్లో మనం వెతికితే ఒకదానికొకటి కుదిరినప్పుడు అప్పుడు సవర్ణంగా తీసుకోవచ్చు అని చెప్పింది. అని ఈ ప్రకారంగా చెప్పడం చేత సవర్ణత్వానికి మనం వెతుకుతూ ఉంటే నిజానికి స్పష్టంగా వెతికితే ఒక వర్ణానికి తీసుకుంటే సవర్ణంగా మరొక వర్ణం దొరకడం కష్టం. కరెక్ట్గా స్థానాలు చూస్తే అకారానికి హకారం, ఢకారం వస్తుంది. అయితే సూత్రంలో ఆదేశం ఏం చెప్తుంటాం మనం? స్థానేంతరతమ అని చెప్పుకున్నాం. ప్రసంగే సదే సదృశతమ అంటే ఇచ్చిన వాటిలో నుంచి మిక్కిలి సాదృశ్యం తీసుకోవాలి. 100% ఎట్లా రాదు. వీళ్ళు డిటర్జెంట్ వీళ్ళు చెప్తుంటారు కదా, వాళ్ళు 100% మిమ్మల్ని సంహరించదు, 99 అని ఇస్తాడు. అంటే అర్థమేంటి? మొత్తం క్లీనప్ అనేది ఎక్కడ ఉండదు. ఇంకా బహుశా మొత్తం మనకు సదృశతమైనటువంటి పూర్తిగా సవర్ణత్వం దొరికింది కాకపోయినా ఇచ్చినటువంటి వాటిలలో అంటే ఎక్కువలకు ఎన్ను వస్తుంది అన్నప్పుడు ఎన్నుల్లో ఈ నిజానికి ఎక్కువకు పూర్తిగా సదృశ్యం ఇక మళ్ళీ ఎక్కులే రావాలి. కానీ వచ్చి ఎన్నులు మాత్రమే వస్తాయంటే ఆ ఎన్నులు వెతుక్కోవాలి మనం, బాగా సదృశ్యమైన వెతుక్కోమన్నారు. అంటే మిక్కిలి పోలిక ఉన్నటువంటి కొన్ని కాదు కొన్ని అయినా అంటే ఎన్ని రకాల పోలికలు అంటే అన్ని రకాల పోలికలు, దానికి దీనికి సమానత్వం ఉందా? ముందు స్థానం చూస్తాం, స్థానం కాకపోతే ఇంకా ఏదైనా ప్రయత్నాలు చూద్దాం, ప్రయత్నాలు ఇట్లా చూసుకోవాల్సి వస్తుంది. అట్లా మిక్కిలి సదృశ తమ
సమ అంటే శ్రేష్టమ, అన్నిట్లలో ఒకటి అని అర్థం. అటువంటి దాన్ని వెతకమన్నారు. అటువంటి ఆదేశం వస్తుంది అని చెప్పాడు. ఇట్లా చెప్పిన తర్వాత దీంతో టోటల్గా ఏం వచ్చేసింది అంటే ఇది ఏచామపి అష్టాదశ భేద అని చెప్పి చెప్పుకుందాం. ఇత్యష్టాదశానం సంజ్ఞా తథారే ఇది ఆయుర్వర్ణానాం అష్టాదశ భేదా. అకారానికి ఇకారానికి ఉకారానికి రుకారానికి 18 భేదాలు అని అక్కడి నుంచి వచ్చినటువంటి విషయం. అంటే సవర్ణత్వం అట్లానే రుకారానికి మాత్రం దీర్ఘభావాలు 12 వేదాలు, 12 రుకారం. తేజాపి 12 తేజాం దీర్ఘభావాలు తేజలకు. అయితే దీంట్లో ఒక్కటి మనకు కలిగినప్పుడు తర్వాత నాజ్యలో సూత్రం ఉంది. మరి అయినప్పుడు అంటే నాజ్యలో నిజానికి ఇక్కడ మనకు చెప్పబడకున్న విషయాన్ని మీకు తెలియడానికి చెప్తున్నాను. నాజ్యలో సూత్రం ఏం చెప్పింది? మరి అచ్చులకు హల్లులకు ఒకవేళ అచ్చు స్థానంలో హల్లు రావచ్చా, హల్లు స్థానంలో అచ్చు రావచ్చా మరి అనేటువంటి సవర్ణత్వం కావాలి కదా. సవర్ణత్వం ఉంటుంది, దానికి దీనికి సవర్ణత్వం ఉంటుంది. అంటే వాడు ఏం చెప్పి అచ్చులకు హల్లులకు సవర్ణత్వం లేదు. అంటే అచ్చుల స్థానం హల్లు రావడం కానీ హల్లు స్థానం అచ్చు రావడం కానీ అనేటువంటి నాజ్యలో సూత్రం చెప్పింది. అదే ప్రకారం కంటిన్యూషన్లో ఏచుల్లో కూడా వాటికి కూడా సవర్ణత్వం లేదు. ఏకు ఐకి కానీ ఒక కానీ అంటే ఏకరస్థానం ఐకారం కానీ ఒకరసం అవకారం రావడం కానీ అట్లా కానీ అట్లా వాటికి సవర్ణత్వం లేదు అనేటువంటిది కూడా సూత్రాన్ని తర్వాత చూస్తున్నాను. సూత్రం అదంతా కూడా తర్వాత విశేషమైనటువంటి అంశాలు. లాస్ట్ మనకి కావాల్సిన ఇంతవరకు ఇక్కడ చెప్పింది. ఎక్కడ దాన్ని బట్టి స్థానాన్ని బట్టి అవసరాన్ని బట్టి ఆ సూత్రాల ప్రయోగం జరుగుతుంటుంది. ఇది అయితే దీనివల్ల ఏచులోకి హ్రస్వం లేదు కనుక అవి దీర్ఘాలు ఋతాలే ఉన్నాయి కనుక 12 కనుక అవి మొత్తం 12 రకాలే. కానీ రుద్రవర్ణయం సావర్ణ్యం వాచ్యం అని చెప్పడం చేత లుకారానికి కూడా సవర్ణత్వం ఉండడం చేత అవి ఒక్కొక్కటి మళ్ళీ 30 రకాలు అయిపోవచ్చు. అంటే నిజానికి ప్రస్తుతం ధృకారం లేదు, కానీ ధ్రువు వల్ల వీళ్ళు ఎక్కడన్నా చూసుకోవచ్చు. అట్లా 10 రకాలు 30 రకాలు 10 అంటే రుకారము లుకారం కలిపి. ఎవలలో మాత్రం అచ్చుల్లో యుక్తం లేదు. ఈ హల్లులు వ్యంజనాలు అన్నీ కూడా ఒక్కొక్కటే, కానీ యకార వకార లకారాన్ని మాత్రం విధ భేదాలతో 2 యా వాల యా యా వా వా లా లా అనేటువంటి విధంగా ఎటువంటి గురుగారు ఈ 2-3 రోజులు చెప్పింది కూడా ఇది కూడా లఘు సిద్ధాంత కౌముదిలో ఉందండి. ఇది కూడా ఇదంతా లఘు సిద్ధాంతం, ఇదంతా లఘు సిద్ధాంతం కూడా దాటి ఎక్కడికి వెళ్ళాము. లఘు సిద్ధాంత కౌముది సంధి ప్రకరణం తర్వాత ఇది చెప్పారు. సంజ్ఞా ప్రకరణం అని చెప్పి సంజ్ఞా ప్రకరణం మనం పాత పాఠాన్ని చరితం చేసుకుంటుంది. అంతే ఏం లేవు చెప్పిన పాఠం చేసుకుంటున్నాం. ఒకసారి మనం మళ్ళీ ఎందుకంటే మర్చిపోయినట్టుగా ఉంటుందని మనం సంధి ప్రకరణం అయిన తర్వాత హల్సంధి ప్రకరణం ప్రారంభం కంటే ముందు వీటిని ఒక్కసారి నిర్వహణం చేసుకుందామని. ఇప్పుడు మనం సంజ్ఞా ప్రకరణం ముగింపులో ఉన్నాం. సోమవారం నుంచి సంధి ప్రకరణం మనం పెడతాము. చివరిగా 3 సూత్రాలు ఉన్నాయి. ఏమున్నాయి పడిపడేవారు? 2 ఉన్నాయి గురువు గారు. 3 ఉంటాయి ఇందులో. పరసన్నికర్ష సంహిత ఒకటి, తర్వాత అలోరంతరా సంయోగ ఒకటి. ఈ 2 ఉన్నాయి గురుగారు. ఇంకోటి సుప్తిగంతం పదం. ఈ 3 ఉన్నాయండి. 3 ఉన్నాయి. 3 పరసన్నికర్ష సంహిత ఒకటి ఉంది, తర్వాత హలోరంతరా సంయోగ ఒకటి ఉంది, సుప్తిగంత పదం. సన్నికర్ష సంహిత అనేటువంటిది ఏం చెప్తున్నాం అంటే సంధి కావాలంటే సంహిత ఉండాలి. సంధి చేయాలి అంటే సంహిత ఉండాలి. సంహిత కాదు, దానికే కాదు, అర్థం రావాలంటే కూడా ఒక పదానికి మరొక పదానికి ఒక పదము చెప్పినప్పుడు అర్థం రావాలి అంటే ఒక వర్ణానికి మరొక వర్ణానికి సంహిత ఉండాలి. వర్ణానం అతిశయత సన్నిధి సంహిత సన్యాస్యాత్. సన్నిధి అది ఉండాలంటే అర్థమాత్రాకాలం కంటే తక్కువ సమయం తీసుకోవాలి పలికేటప్పుడు. ఇప్పటికే దాంట్లో సంధి మనం ఇంకోటి సూత్రం చెప్పు, సంహితాయాం విషయే అన్నాడు. అవును, సంధి చేయాలంటే సంహిత ఉండాలి. సంహిత లేకుండా సంధి కుదరదు. అంటే మామూలుగా రా ఒకసారి అని కాసేపు అయినాక మూవ్ అంటే మనం
తర్వాత ఇంకోసారి ఇప్పుడు డు అన్న తర్వాత నేను రాముడు అన్నాను కదా అంటే కుదరదు. అవును రా అన్న తర్వాత అర్ధమాత్రా కాలంలో మకారం స్టార్ట్ కావాలి. దానికి మధ్యలో ఎక్కువ ఉండకూడదు. సంధి కావాలన్నప్పుడు కూడా వెంబడే ఉంటేనే సంధి. సంహిత ఉండాలి. దేవ ఒకసారి ఆదాయ ఒకసారి రెండు సంధి చేస్తాను అంటే కుదరదు. దేవా అన్న తర్వాత లయం అన్నాం అనుకోండి. దేవా లయం అంటే అప్పుడు లయం అర్థం వస్తుంది కదా, ఆదాయం అర్థం రాదు. అది సంహిత ఉండాలి ఒకటి. తర్వాత అలోంతర సంయుక్త వర్ణాలు, సంయోగ వర్ణం అని అంటాం. అదేమిటి అంటే హల్లుకు అచ్చుకు జనరల్ హల్లు తర్వాత అచ్చు, అచ్చు తర్వాత హల్లు ఇట్లా ఉంటూ వస్తుంటాయి పరంపరలు. కానీ మధ్యలో ఎక్కడైతే రెండు హల్లుల మధ్యలో అచ్చు ఉండదు అంటే కాదు, అంటే ఒకరి తర్వాత అచ్చు హల్లు తర్వాత మళ్ళీ ఇంకో హల్లుకు మధ్యలో అచ్చులు ఎక్కడైతే లేవు, అనేక హల్లులు పరంపరలుగా ఉంటే అవన్నీ సంయోగం అంటారు. అటువంటి సంయుక్త వర్ణాలు అంటారు. కృష్ణ లాంటి పదాలు ఒక షకార నకారాల మధ్యలో ఏ విధమైన అచ్చు లేదు కనుక సంయుక్త వర్ణాలు అనేటువంటి. అట్లానే ఇంకొకటి ఏమిటి, సుప్తింగంతం పదం అనే ఒక పదం. పదం అంటే ఏమిటి? పదత్వం అంటే మనకు పాణిని మహర్షి చెప్పిన ప్రకారం రెండే పదాలు, రెండు రకాలు, సుబంతాలు తింగంతాలు. సుప్పు అంతములు, సుప్పు అనేటువంటివి విభక్తి ప్రత్యయాలు. తెలుగులో డుమూలు లాగా అనమాట. డుమూలు ఎట్లా ఉంటుందో అట్లా సంస్కృతం సువోజస్ అనేటువంటి 7 విభక్తులకు 7 3 21 ప్రత్యయాలు ఉన్నాయి. ఈ 21 ప్రత్యయాలు శబ్దంకు చేర్చిన తర్వాత వచ్చే రూపం ఏదో అదే పదం, కానీ చేర్చబడినటువంటి పదం కాదు. అంటే తింగులు అంటే ధాతువు యొక్క ప్రత్యయాలు. ధాతు ప్రత్యయాలు కూడా అవి మొత్తం 3 9 రకాలు ప్లస్ తింగుల గండు వాటికి వీటి 2 రకాలు. ఈ పరస్పర ధాతువులకు దీని కలుపుకొని అట్లా 15 రకాలు. అవి వేరే, అవి చేరిస్తేనే తింగులు. అవి తింగులు అంటే తింగంతం అంటుంది, అది ధాతువులు అయినప్పుడే వస్తుంది. కానీ ఈ రెండు అంటే ఏమిటి, శబ్దాలు ధాతువులు మాత్రమే పదాలు, కానీ చేర్చబడినటువంటి అవ్యయాలు ఏవైనా ఉంటాయి అవన్నీ అవ్యయాలు ఉపసర్గలు మాత్రం వీటి నిరుక్తకారులు ఈయన ఇవ్వలేదు పదత్వం, నిరుక్తకారులు మాత్రం ఇచ్చారు పదత్వం ఇచ్చారు మాత్రం ఉపసర్గలకు చెప్పబడేది. అక్కడ ఉపసర్గలకి అవ్యయాలు కూడా ఇచ్చారు పదత్వం అని చెప్పారండి. వాడు చెప్పారు కానీ ఇక్కడ మాత్రం అయితే పాణిని మాత్రం కేవలం ఇంతవరకే ఇచ్చాడు. సుప్తిగంతాలు సుమంతాలు తిగంతాలు మాత్రమే ప్రాచీనమైంది. నిరుక్తం ప్రాచీనమైంది. నిరుక్తం వైదిక వ్యాకరణం. అది నిరుక్తం అంటే వేదాంగం కదా, అది నిరుక్తం. వ్యాకరణం కూడా వేదాంగమే. శిక్ష వ్యాకరణం చెంద నిరుక్తం జ్యోతిషం తథా కల్పస్య. వ్యాకరణం కూడా అంటే వ్యాకరణబద్ధంగానే వేదం ఉంటుంది ఉన్నది. కానీ అయితే పాణిని మాత్రం ఈయన ఒప్పుకోలేదు, ఇంతవరకే ఇచ్చాడు పాణిని. పదం అనే విషయంలో కూడా ఆయన అభిప్రాయం ఏంటి, వాళ్ళ అభిప్రాయాన్ని ఆయన సమర్థించలేదు. రెండింటి మాత్రమే చెప్తుంది. దీంతో సంజ్ఞా ప్రకరణం అయిపోయిందండి. సంజ్ఞా ప్రకరణం మనం సోమవారం నుండి సంధి ప్రకరణం చూసుకుందాం. ప్రయాణం చేసుకొని అల్సంధిలోకి వెళదాం. అల్సంధి పాఠం ప్రారంభం. ఇప్పుడు స్వరసంధిలో అస్సంధిలో మనం మళ్ళీ ఇదే విధంగా చెప్పుకోవడం చేస్తుంటే ఎందుకంటే చదవడం పోయినాగానే నెంబర్ వేసుకుంటూ కూడా రావాలి. గోమాత ఏం చేస్తుందంటే తినుకుంటూ పోయి తడ కూర్చొని మళ్ళీ నెంబర్ వేస్తాం. మనం జ్ఞానాన్ని మనం ఒకసారి రిపీట్ చేసుకుంటే విషయాన్ని లేకుంటే చెప్పినట్టుగా ఉంటుంది. ఇది ఒకవేళ మీకు ఏమైనా ఇంకా ఈ విషయాలు ఇప్పుడు అనుమానం ఉంటే ఆ రోజు అడగవచ్చు, లేదా మనం అస్సల్లోకి రాను. ఇక్కడ మనం పాఠాన్ని వేద్దాం, ఇచ్చేద్దామా? ఇంకేదా మీకు ఉపాసన స్వస్తి ప్రజాభి పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమేష గోబ్రాహ్మణేభ్య శుభస్థితం లోకా సమస్త శుభరాత్రి. ధన్యవాదాలు.
ఆ, సరే